అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు మాత్రం అప్రమత్తంగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు స్త్రీని ఆకర్షించడానికి మీరు మీ వాహనాన్ని అతివేగంగా నడిపే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ జేబులో ఎర్రటి బట్టలో ఒక నల్ల పసుపు కొమ్మును ఉంచుకొని మీ జేబులో ఉంచుకోవడం ద్వారా మీకు ఎలాంటి హాని అనేది దరిచేరదు. మీ అభిమాన కళ నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే ఎగ్జైట్మెంట్ని మాత్రం అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారితీయవచ్చును. వ్యాపార అభివృద్ధి కొరకు మీరు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ దగ్గరి వారి నుండి మీకు ఆర్థిక సహాయము కూడా అందుతుంది. ఈరోజు దూర ప్రాంతాల నుండి బంధువులు మీ ఇంటికి రావడం అనేది కూడా జరుగుతుంది. ఈరోజు మీరు చూసినట్లయితే ఈరోజు కొంతమంది ప్రేమలో ఎక్కువగా ఈరోజు ప్రయత్నాలు అయితే చేస్తారు. కొత్తగా ఎవరైతే ప్రేమలో పడారో వారికైతే గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ప్రేమికుల లోకాలలో ఎప్పుడూ జీవిస్తూనే ఉంటారు. పైన వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలగబోతుంది. ఈరోజు మీరు మీ యొక్క పనులు అన్నీ కూడా పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవాలి అని అనుకుంటారు. కానీ ఆ ప్లాన్ కాస్త విఫలమవుతుంది. మీ బెటర్ హాఫ్తో పడకపై మీరు చాలా చక్కని సమయము గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు మీరు మంచి కుటుంబ జీవితము కొరకు 4 సీసపు భాగాలను పారుతున్న నీటిలో వేయండి. పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి అనేది తగ్గించబడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగించబడతాయి. మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేసే విషయాలకు దూరంగా ఉండండి. ఈరోజు ప్రయోజనకరమైనటువంటి రోజుగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఖర్చులను పరిమితం చేసుకుంటేనే మంచిది. భాగస్వాములు ఈరోజు మీకు ఆసరాగా సహాయకరంగా ఉంటారు. ప్రియమైన సందేశం వల్ల మీ రోజు అంతా సంతోషంతోనూ హాయితోనూ నిండిపోతుంది. ఈరోజు మీరు హాజరు కాబోయేటటువంటి విషయాలలో మీరు మీ యొక్క సలహాలు సంప్రదింపులు మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఈరోజు మీ సమాచారాన్ని మీరు మీ దగ్గరనే ఉంచుకోండి. పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా అయితే ఉంటాయి. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు అద్భుతమైనటువంటి సర్ప్రైజ్ను అందుకోబోతున్నారు. మంచి ఆర్థిక స్థితి కోసము మీరు ఓం గిరిని సూర్యాయ నమః మంత్రాన్ని సూర్యోదయ సమయంలో మీరు జపించాలి. మరియు సూర్య నమస్కారాలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం ద్వారా మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. మహిళలకు అలంకారాలు నగలపైన ఎక్కువగా మక్కువ అనేది పెరుగుతుంది. ఎక్కువగా వారు వాటిపైన దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. అభివృద్ధిని లాభాలని తెచ్చే విషయాల గురించి శ్రద్ధ వహించటం వల్ల మేలు కలుగుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించటం కోసము ఎంతో ప్రయత్నాలు చేస్తారు. ప్రేమ ఎప్పుడు ఆత్మ ప్రకాశమే. దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందబోతున్నారు. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి. కాబట్టి దైవానుగ్రహంతో చాలా విషయాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. వివాహ పరంగా పెద్దల సంప్రదింపులు కూడా జరిగే అవకాశాలున్నాయి. వాటి వల్ల వారికి మేలు కలుగుతుంది. కళా సాంస్కృతిక రంగాల్లో పేరు ప్రఖ్యాతలైతే అందుతాయి. పెద్దగా శ్రమించకపోయినా కూడా అవకాశాలు అనేవి లభిస్తాయి. వ్యాపార పరంగా వ్యవహారాలలో గోప్యంగా వ్యవహరించటమే లాభదాయకం. వ్యవసాయ సంబంధ పనులు, ఉత్పత్తులు, వ్యాపారాలలో లాభాలనైతే కలిగిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి పలుకుబడి పెరుగుతుంది. అలాగే పని కూడా లభిస్తుంది. ఆత్మీయుల మధ్య, స్నేహితుల మధ్య వివాదాలు పరిష్కరించేలాగా పరిస్థితులను మీరు ఎదుర్కొంటారు. సంతానం యొక్క విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతాయి. వాళ్ళ పురోగతి బాగుంటుందనే తెలుస్తుంది. ఈరోజు కనుక చూసినట్లయితే మరి ఒక పరిహారం చేయటం వలన మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. దాని కొరకు మీరు పరిహారము కొరకు ఈరోజు అమ్మవారి ఫోటోని గోల్డ్ ఫ్రేమ్తో అలంకరించి మహాగణపతి మూల మంత్రము జపించి ఆ ఫోటోను ఇంటి గోడకు తగిలించి ఒక పింగాణి గిన్నెలో 6 చిటికెడు పెద్ద ఉప్పులను దాంట్లో తీసుకొని 10 రూపాయల నోట్లు 3 దాంట్లో పెట్టి 1 రూపాయి బిళ్ళలు 3 పెట్టి ఆ 33 రూపాయలు
రూపాయలను ఆ పింగాణి గిన్నెలో ఉంచి మూత పెట్టేయాలి. ఆ తర్వాత రోజు 33 రూపాయలు తీసేసి పక్కన హుండీలో పెట్టేయాలి. ఆ తర్వాత ఆ ఉప్పులో నిండుగా ఉప్పును లక్ష్మీ కటాక్షం గల ఉప్పును నిండుగా చేసుకొని ఇంట్లో వారందరూ కూడా ఆహారంలో ఉపయోగిస్తూ ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే మీకు మంచి ఆరోగ్యంతో పాటు మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుదల రావడం అనేది ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 40 మరియు లక్కీ కలర్ అయితే మరి దంతము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.